అందరికీ నమస్కారం. సులభమైన ఈ 3 పనులు చేస్తే వద్దన్న డబ్బు మీ ఇంటికి వస్తుంది. ప్రస్తుత కాలంలో డబ్బు అనేది అత్యంత శక్తివంతమైనదిగా మారిపోయింది. డబ్బు ఉంటేనే సమాజంలో గుర్తింపుతో పాటు బంధువుల్లో కూడా గౌరవం లభిస్తుంది. లేకుంటే చాలా చులకనగా చూస్తారు. ఎలాంటి పని చేయాలనుకున్నా డబ్బు ఉంటేనే అవుతుంది. డబ్బు ఉంటేనే మనిషికి విలువ అన్న విధంగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ డబ్బులు సంపాదించేందుకు చాలా రకాలుగా కష్టపడుతుంటారు. అలాగే ఎన్నో రకాల పూజలు, పునస్కారాలు, పరిహారాలు చేస్తూ ఉన్న డబ్బును కూడా పోగొట్టుకుంటారు. అయితే కొన్ని చిన్న చిన్న పనులు చేయడం వల్ల డబ్బులు వద్దన్నా మీ ఇంట్లోకి వచ్చి పడతాయట. ఆ పనులు కూడా ఎలాంటి ఖర్చులు లేకుండా, ఎలాంటి పెద్ద పెద్ద శ్రమ లేకుండా ఉంటాయి. ఇంతకీ చేయాల్సిన పనులేమిటి? ఏ విధమైన పనులు చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది? ఏ విధంగా డబ్బులు ఇంట్లో నిల్వ ఉంటాయనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరూ డబ్బు సంపాదించడానికి ఉదయాన్నే లేవడం, ఉరుకులు పరుగుల జీవితం. రాత్రి రావడం, ఉదయం వెంటనే లేచి వెళ్ళిపోవడం. కుటుంబానికి సమయం కేటాయించడానికి కూడా కొంతమందికైతే వీలు పడడం లేదు. అందుకే చాలా మంది చిన్న చిన్న పనులను నిర్లక్ష్యం చేస్తుంటారు. అందులో భాగంగానే సాధారణంగా ప్రతి ఒక్కరూ సూర్యుడు ఉదయించిన తర్వాత లేచి ఇల్లు ఊడుస్తారు. అయితే ఇలా చేయడం వల్ల ఇంట్లోనే లక్ష్మీదేవి వెళ్ళిపోతుందట. సూర్యుడు ఉదయించక ముందే నిద్రలేచి స్నానం చేసి ఇల్లు ఊడవాలట. ఆ లోపు ఇంటి యజమాని అయిన భర్త స్నానం చేసి ఇంట్లోని పూజ గదిలో దీపం వెలిగించాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే ఖచ్చితంగా డబ్బు ప్రభావం మీ ఇంట్లో ప్రవహిస్తుందని పండిత నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుందని చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోంచి పొమ్మన్న పోదని చెబుతున్నారు. పురాణాల ప్రకారం భర్తను శ్రీ మహావిష్ణువుతో పోలుస్తారు. కాబట్టి భర్తను గౌరవించాలి. అలాంటి భర్తను నేటి కాలంలో అందరం సమానమే, అంతా ఒక్కటే అనే ఉద్దేశంతో భర్తను నిర్లక్ష్యం చేస్తుంటారు. భార్యలు తమ పనిలో పడి భర్తకు కాఫీ, భోజనం పెట్టడం కూడా మర్చిపోతుంటారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో లక్ష్మీదేవి నిలవదని పండితులు చెబుతున్నారు. లక్ష్మీదేవి ఇంట్లోనే కొలువై ఉండాలంటే భర్తకు తగిన గౌరవం ఇవ్వాలని చెబుతున్నారు. భర్తను గౌరవించడం వల్ల లక్ష్మీదేవి శాంతిస్తుందని, అలాగే ఇంట్లో డబ్బు ప్రవాహం కురిసేలా చేస్తుందని చెబుతున్నారు. భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంతో పాటు వారికి కావాల్సినవి సమకూరిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు. సంధ్యా సమయానికి మునుపు సాయంత్రం సమయంలో కూడా ఒక పని చేయాలని చెబుతున్నారు. సాయంత్రం సూర్యాస్తమయం అవ్వడానికి ముందు ఇంటిని శుభ్రంగా ఊడ్చుకొని దీపం వెలిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి శాంతిస్తుందని, అలాగే ఆ ఇంట్లో డబ్బు ప్రవాహం కురిసేలా చేస్తుందని చెబుతున్నారు. భర్తకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వడంతో పాటు వారికి కావాల్సినవి సమకూరిస్తే లక్ష్మీ కటాక్షం తప్పకుండా లభిస్తుందని చెబుతున్నారు. సంధ్యా సమయానికి మునుపు సాయంత్రం సమయంలో కూడా ఒక పని చేయాలని చెబుతున్నారు. సాయంత్రం సూర్యాస్తమయం అవ్వడానికి ముందు ఇంటిని శుభ్రంగా ఊడ్చుకొని దీపం వెలిగించుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి శాంతిస్తుందని, అలాగే ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఎప్పుడూ ఉంటుందని చెబుతున్నారు. ఎలాంటి ఖర్చులు లేని ఈ 3 పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, అలాగే ఇంట్లో ధన ప్రభావం కురుస్తుందని పేర్కొంటున్నారు. ఈ పనులు చేయడానికి ఎలాంటి శ్రమ కూడా అవసరం లేదని, కాకపోతే సూర్యోదయం ముందే నిద్ర లేచి ఈ పనులు చేస్తే సరిపోతుంది అంటున్నారు. ఇంట్లో తులసి మొక్క ఉంచడం చాలా శుభప్రదమైనది. ఇది లక్ష్మీదేవిని ఆకర్షిస్తుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. అయితే సాయంత్రం వేళ తులసి ఆకులను కట్ చేయడం లేదా మొక్కను తొలగించడం చేయకూడదు. కనీసం తాకకూడదు. ఇది చెడు శక్తులను ఆహ్వానించడమే కాకుండా ఆరోగ్య సమస్యలకు కారణమవుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. మీ ఇంటికి సాయంత్రం వేళ ఎవరైనా అతిథిగా వచ్చినప్పుడు వారిని ఖాళీ చేతులతో పంపకుండా ఏదైనా చిన్న తినుబండారాన్ని ఇచ్చి పంపించడం వల్ల అనేక మంచి ఫలితాలు వస్తాయని నమ్మకం. అలాగే సాయంత్రం వేళ గోళ్లను కత్తిరించడం, హెయిర్ కట్ చేసుకోవడం, షేవింగ్ చేసుకోవడం చేయకూడదు. దీనివల్ల ఆర్థిక నష్టాలు ఏర్పడతాయని చెబుతున్నారు.
సాయంత్రం సమయంలో చీపురుతో ఇల్లు ఊడడం మంచిది కాదని చెబుతారు. దీనివల్ల ఇంట్లోని ధన వృద్ధి తగ్గిపోతుందని విశ్వాసం. అదే సమయంలో శుభ్రత ఎంతో ముఖ్యం కాబట్టి ఉదయం పూటే ఇంటిని శుభ్రం చేసుకోవడం ఉత్తమం. పాలు, పెరుగు, పంచదార వంటి తెల్లని పదార్థాలను సాయంత్రం వేళ ఎవరికీ ఇవ్వకూడదు. వీటిని చంద్రుడికి సంబంధించి పవిత్రంగా భావిస్తారు. ఈ నిబంధనను పాటించకపోతే మనశ్శాంతి తగ్గిపోవచ్చని నమ్మకం. సాయంత్రం వేళ ఇంట్లో చెత్తను బయట వేస్తే చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించే ప్రమాదం ఉంటుంది. అందుకే ఉదయం వేళలో మాత్రమే ఇంట్లో చెత్తను తొలగించడం మంచిది. సాయంత్రం పూట దుస్తులు ఉతకడం లాంటివి చేయకూడదని అంటున్నారు. ఎందుకంటే దుస్తులు తడిగా ఉండటం వల్ల వాటిపై క్రిములు చేరిపోతాయని, తద్వారా అవి వేసుకున్నప్పుడు అనారోగ్యానికి గురవుతామని అంటున్నారు. అలా కాకుండా ఉదయం ఎండలో బట్టలు ఆరేయడం వల్ల ఆ వేడికి క్రిములు నాశనమవుతాయని అంటున్నారు. సూర్యాస్తమయం తర్వాత జుట్టును దువ్వుకోవడం, లేదంటే తలస్నానం చేయడం, జుట్టు విరబూసుకొని పడుకోవడం లాంటివి చేయకూడదని అంటున్నారు. ఎందుకంటే సాయంత్రం వేళ ప్రతికూల శక్తులు ఉంటాయని, అవి మహిళలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంటున్నారు. కాబట్టి రాత్రి సమయంలో ఈ పనులు చేయొద్దని సూచిస్తున్నారు. వంటగది ఎప్పుడు శుభ్రంగా ఉండాలి. కిచెన్ శుభ్రతపైనే మన ఆరోగ్యం ఆధారపడి ఉంది. కాబట్టి మనం ఉపయోగించే పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. అయితే చాలా మంది రాత్రిపూట లేటుగా అన్నం తినడం, వివిధ కారణాల వల్ల తిన్న ప్లేట్లు, గిన్నెలు క్లీన్ చేయకుండా ఉదయాన్నే చేసుకుందాంలే అని పడుకుంటారు. కానీ అలా చేయొద్దని అంటున్నారు నిపుణులు. ఒకవేళ రాత్రిపూట గిన్నెలు కడగలేకపోతే వాటిని వంటగదిలో ఉంచొద్దని అంటున్నారు. మురికి గిన్నెలను కిచెన్లో ఉంచితే పేదరికం, అప్పుల పాలు కావాల్సి వస్తుందని అంటున్నారు. అలాగే ముఖ్యమైన విషయం, సూర్యుడు అస్తమించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అప్పులు ఇవ్వకండి. ఎందుకంటే సాయంకాలం వేళలో మీరు డబ్బులను ఇతరులకు ఇవ్వడం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది. ఈ కారణంగా మీకు ఆర్థిక సమస్యలు మరింత పెరుగుతాయి. అదేవిధంగా ఉప్పును కూడా సంధ్యా వేళలో దానం చేయకూడదు. ఇలా చేయడం వల్ల కూడా డబ్బుకు సంబంధించిన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. చిన్న చిన్న పొరపాట్లే పెద్ద పెద్ద సమస్యలకు దారితీస్తాయి. ఈ క్రమంలోనే సూర్యోదయానికి ముందు ఈ 3 పనులు చేస్తే లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది. అలాగే సూర్యాస్తమయం తర్వాత చేయకూడని పనులు తెలుసుకున్నారు కదా. సాయంత్రం వేళ కొన్ని పనులు చేస్తే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు, ఆర్థిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి పైన చెప్పిన విధంగా మీరు పాటించినట్లయితే డబ్బుకు లోటు ఉండదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.